నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అమ్మా, నాకే స్పాట్ పెట్టారా? చెప్తా. ఏమైపోయింది ఇది? అవును, ఏది ఇక్కడ? చెప్తాం మీ పని. గురువు గారు, పాకశాలలో దొంగలు పడ్డారు. దొంగ దొంగ, గురుగారు దొంగ. అక్క వెళ్ళిపోయాడంటావా? తీసుడు. సరే అక్క. అమ్మయ్యా, వెళ్ళిపోయాడు. గురుగారు, దొంగలు పడ్డారు. దొంగ దొంగ అంటున్నారేంటే? ఎవరు ఎవరక్కడ? ఎక్కడ మా దొంగలు? గురుగారు, ఇదిగోండి, ముసుగులు వేసుకున్నారు. అమ్మ దొంగ వెధవల్లారా, రోజు సామాన్లు పట్టుకుపోతున్నది మీరే అన్నమాట. దొంగ మొహంది ఇరికించేసింది. రే ముసుగు తీయండిరా, మాట్లాడి చావరేరా. గురుగారు, గీసండి. ఇలా కాదు మిమ్మల్ని. వేయమ్మా. మీరేమిటి ఇక్కడ ఉన్నారు? అంటే ఇన్నాళ్ళు సరుకులు ఎత్తుకుపోతున్నది మీరే అన్నమాట. అయ్యయ్యో, మేం కాదండి. మరి మీరు దొంగ దొంగ అంటే భయపడి దాక్కున్నాం అంతే. అయ్యో అలాగా. మరైతే ఆ దొంగ వెధవలు ఎక్కడున్నట్టు? ఎక్కడా? వస్తున్నా. చెడపకురా చెడేవు. అక్క నిన్నే అంటుంది. అసలే కాలుతుంటే నీ ఎటకారం ఏంటే? నీ ఎటకారం ఏంటి? ఆగవే, ఆగ. పాపం, నీకిది ఆఖరి కృష్ణాష్టమి కాబోలు. కృష్ణుడు పుట్టినరోజే నువ్వు చావటం ఎంత అదృష్టమో. ఆలస్యం చేయకుండా తొందరగా చచ్చిపోమ్మా. కృష్ణుడు పుట్టింది కంసుని చంపడానికేనండి. ఆ విషయం తెలియక కంసుడు విర్రవీగాడు. కృష్ణుని చంపడానికి కుటిల జటిల ప్రయత్నాలు చేశాడు. కానీ చివరికి కుక్క చావు చచ్చాడు. నా జోలికొస్తే మీ పరిస్థితి అంతేనండి. నమస్తే భగవాన్ దేవ జగద్గురు దత్తాత్రేయ. ఓం హరే రామ హరే కృష్ణ 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 హరే హరే. అమ్మా, పూజ పూర్తయింది, హారతి తీసుకోండి. కృష్ణ కృష్ణ, ఏమిటయ్యా ఈ అపశృతి? పవిత్రమైన నీ హారతిని తీసుకునే లోపే కొండెక్కించావేంటయ్యా స్వామి? అయ్యో, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. ఇది అపశృతి కాదు గురువు గారు, అపశకునం. అపశకునమా అంటే? మధు హారతి తీసుకుంటుండగా కొండెక్కింది అంటే
ఆవిడకేదో కీడు జరగబోతుందని ఆ కృష్ణుడు ఇలా తెలియజేశాడు. కీడా? ఆ, అంటే నా ఉద్దేశం నీకేదైనా ప్రమాదం జరగబోతోందేమో, అందుకే హారతల ఆరిపోయిందేమోనని అనుమానం మధు. హారతి ఆరిపోయిందో లేక ఆరిపోయేలా చేశారో నాకు బాగా తెలుసండి. ఆ, అంటే మా అత్తయ్య గారే ఆర్పేశారని నీ అనుమానమా? ఆ, అయ్యో నువ్వు నోరు ముయ్యవే, నోరు ముయ్యి, నోరు ముయ్యి. నాకు అనిపించింది చెప్పాను. ఇందులో తప్పేదైనా ఉంటే క్షమించండి గురువుగారు. అమ్మా మధు, గురుగారు. తదుపరి కార్యక్రమాన్ని అందరికీ వివరించమ్మా. అలాగే గురుగారు. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికొచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండి. పూజా కార్యక్రమం పూర్తయింది కాబట్టి నెక్స్ట్ ఉట్టి కొట్టడం మొదలవుతుంది. ఆ తర్వాత ఆటలు పాటలు ఉంటాయి. ఇవన్నీ పూర్తయ్యేటప్పటికి రాత్రి కావచ్చు. కాబట్టి మీ విలువైన సమయాన్ని ఈ రోజు మాకు కేటాయించాల్సిందిగా మనవి. అందరికీ ధన్యవాదాలు. ఆ, పదండి పదండి, మనందరం ఉత్సాహంగా ఉట్టు కొట్టడానికి వెళ్ళాలి. ఆ, పదండి, రండి 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 రండి, రావాలి తొందరగా. అమ్మా మధు, నీ మధురమైన కంఠంతో ఒక మంచి పాట పాడమ్మా. వెంటనే ఉట్టు కొట్టే కార్యక్రమం మొదలు పెడదాం. ఇప్పుడు నేను ఆ, గురుగారు. కుదరదు, పాడాలంతే. అయ్యో, దేవుడు పాటే కదమ్మా, పాడు మధు. అది కా- పాడు సిస్టర్. నువ్వేట పాడమ్మా. పాడాలి 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 పాడాలి. ఓకే ఓకే.
ఇదేంటో తెలుసా? అది కూడా తెలీదా కర్ర? ఏయ్ కాదే, ఇనప రాడ్డు. రాడ్ ఎందుకు తీసుకొచ్చారు ఇప్పుడు? బయటికెళ్ళాక అమ్ముకొని బఠానీలు కొనుక్కోడానికా? ఏయ్, దీంతో కొట్టానంటే అవతలకెళ్ళి పడతా. ఛై! ఇదిగో నేను చెప్పేది మీరిద్దరు జాగ్రత్తగా వినండి. ఇది అచ్చం ఉట్టి కొట్టే కర్రలాగే ఉంటుంది. లత ఉట్టి కొట్టాల్సి వచ్చినప్పుడు కర్ర బదులు దీన్ని వాడుతుంది. ఉట్టిన కొట్టబోయి చెయ్యి జారి తన తల మీద కొట్టినట్టుగా నమ్మిస్తాం. అర్థమైంది. ఈ రాడ్ దాని తలకి విసిరి కొట్టాలి, అంతే కదా? అక్షరాల అంతే. దాంతో అది చస్తుంది. ఆ నేరం లతక్క మీదకి వస్తుంది, దాంతో జైలుకి వెళ్తుంది. ఆల్ ది బెస్ట్ లతక్క. జైల్లో మేకప్ దొరకదంట. ఇప్పుడే ఓ బెత్తడు ఎక్కువ పూసుకో. నో, నేను చంపను. నేను పూసుకోవాల్సిన మేకప్ ఇంకా చాలా ఉంది. అయ్యో సరేవే, నువ్వు కొట్టవే శిరీష. అలాగే మీరు చచ్చాక ఆస్తి మొత్తం నాకే అని రాసివ్వండి. ఏయ్, ఏంటే మొత్తం నీకే ఇస్తే మేమేంటి అడుగు తినాలా? మరి దాన్ని చంపి నేను జైల్లో చిప్పకూడు తినాలా? అబ్బా! ఏయ్, ఆపండి. ఛై! మీ ఇద్దరి వల్ల కాదని అర్థమైపోయింది. దాన్ని నేనే క్లోజ్ చేస్తాను. పదండి. దాన్ని అంటున్నారు. పేరు వాడట్లేదంటే అది నేనేనా? ఇందాక హారతి ఆర్పింది కూడా ఈ ప్లాన్ లో భాగమేనా? అది నిజమైతే వీళ్ళు చంపాలనుకుంటుంది నన్నేనా? అయితే దానికి కారణం ఏంటో వీళ్ళ ద్వారానే తెలుసుకుంటాను. అరే పేరుశాస్త్రి, కాస్త తక్కువగా కొట్టరా నీ మొహం మొండ. అలాగే గురుగారు. అబ్బో! అయ్యో! సారీ గురుగారు. చంపేశావు కదా నీ మొహం మొండ. చెయ్యి జారిపోయింది. అయ్యో, కదా, అయితే నీ మీద నేను కాలు జారుతాను. ఆగు, వెళ్ళమని. ఇప్పుడు నేను ఆడతా. నేను వస్తున్నా. ఏ బద్రి, దాని మీద కాదు, నీళ్లు నా మొహం మీద కొట్టాలి. ఓకేనా బుజ్జి? సర్లే, ఈసారి నేను కొడతాను. సరిపోయింది. ఇదేదో మీ ఫ్యామిలీ మొత్తం కోసం పెట్టిన ప్రోగ్రాం అనుకున్నారా? వరుస పెట్టి ఓ వాయించేస్తున్నారు. ఇప్పుడు మేం కొడతాం, ఆ తర్వాత మీరు. ఈ మాత్రం దానికి అంత ఆవేశం ఎందుకులే. వెళ్ళు కొట్టు. ఏమండి, పదండి. పద. నేనా? పిషా,
ఏ టవలు నీ పెళ్ళం ఎవరు? నువ్వే. మరి నీళ్లు వాళ్ళకు కొడుతున్నావేంటి? పాపం వాళ్ళ మొగులు రాలేదంట, అందుకే నేను కొడుతున్నా. హెల్ప్ చేస్తున్నావా? ఆ? పట్టుకో. చంపేస్తా. నీళ్లు నా మీద కొట్టు. కొట్టు. నేను కొట్టను. ఎల్లు బంగారం, ఎల్లు. నేను నీళ్ళు కొడతాను, నువ్వు కానీ. ఇక్కడ కూడా నగలు సర్దుకుంటావేంటి? ఇల్లు ఉట్టుకొట్టు. కడతా కడతా. రంగా కళ్ళు కనపడట్లేదు, మెల్లగా కట్టవా? అలాగే బంగారం. భలే ఉంది, భలే ఉంది. ఎలాగైనా సరే నా పెళ్ళంతో ఉట్టు కొట్టించాలి. తేలు 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 తేలు. అదిగో అక్కడేదమ్మా, అదిగో 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 అటెళ్తుంది. అక్కడే అక్కడే అమ్మా అమ్మా అక్కడే అమ్మా. అదిగో ఆయన చెట్లోనే ఉంది. నా చొక్కాలో లేదు లేదు లేదు, అదిగో. చెప్పుతో కొట్టండి, అప్పుడే చేస్తుంది. కొట్టండి. లేదు లేదు లేదు, నేను చెప్పేదండి, నేను చెప్పేదండి. చచ్చినట్టుంది వేధవతేలు, వేధవతేలు అని. నా చెప్పుతో నన్నెప్పుడు కొట్టారా? బామ్మని చెప్పు దెబ్బలు సరిపోయా, లేక కంపెనీకి ఫోన్ చేసి కొత్త చెప్పులు కొని తెప్పియనా? ఏం అక్కర్లేదు, వెళ్ళు. ఇప్పుడు నేను పగలగొడతాను. అదే ఉట్టిని. అయితే మీ మొహం నేను పగలు కొడతాను. ఏంటే? అదే నీళ్ళతోనండి, రండి. అత్తయ్య గారు కొట్టండి, కొట్టండి అత్తయ్య గారు, మీరు కొట్టండి అత్తయ్య గారు. చిన్న మిస్ అయిందే, చెప్తా నీ పని.